ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళు గ్యాప్ ఇస్తున్నా ఇది ఇచ్చేటట్టు లేదు. చంద్ర, ఇప్పుడు ఈ వైర్తో దీపక్ ని కొడతారా ఏంటి? ఏంటి విజయాంబిక, ఇప్పటి వరకు ఓపిక పట్టావు, ఇంకాసేపు ఓపిక పట్టలేవా? అది స్వామి, ఏం చేస్తున్నారు? షాక్ ట్రీట్మెంట్ అయ్యా. కంగారు పడకండి, ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు. ఆయన కాళ్లల్లో చచ్చుబడిన నరాలు యథాస్థానానికొస్తాయి, అంతే. ఏం కాదు బాబు, తగ్గిపోతుంది. అయ్యగారు, మా ఆయన కాళ్ళల్లో చెలక కాళ్ళు కదులుతున్నాయి. మా ఆయన కాళ్ళలో చెలడం వచ్చింది. మందారం, నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటేనే నాకు ఆ విషయం అర్థమవుతుంది మందారం. మీ కళ్ళల్లో ఈ ఆనందం చూడ్డానికే మందారం ఈ వైద్యం చేయిస్తుంది కూడా. స్వామీజీ, మీరు కానివ్వండి. ఇప్పుడు పరిగెడతాడు, చూడండి. పరిగెత్తకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. అయ్యో, కాళ్ళు తీశాడు. అక్క, కాళ్ళు తీసి. యాండి, దీపక్ దీపక్, నువ్వు మామూలు మనిషి అవుతావని నేను అస్సలు ఊహించలేదురా. హాహా, శంభో శంకర. మా ఆయన్ని మామూలు మనిషిని చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. బావగారు, మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, కానీ ఒక్క రోజులోనే పక్షవాతాన్ని పరుగులు పెట్టిస్తారనుకోలేదు. మొత్తానికి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు.
అంతా నా శిష్యుడి ప్రతిభ బావగారు. థ్యాంక్ యూ స్వామీజీ. అసలు ఆయుర్వేదంలో ఇలాంటి వైద్యం ఒకటి ఉందని కూడా మాకు తెలీదు. ఈ రోజే తెలిసింది. థ్యాంక్స్ స్వామి. మీరు పొరబడుతున్నారు. ఆయుర్వేదంలో ఇలాంటి వైద్యం లేదు. కానీ కొంతమంది ఏ రోగం లేకపోయినా రోగం ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంత వైద్యం చేసినా సమయం వృధా అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వైద్యం చేస్తాం. అయితే మా దీపక్ కూడా నటించారంటారా స్వామి? లేదు బావగారు, నటించాల్సిన అవసరం వాడికి లేదు. తొందరగా కోలుకోవడానికి అలాంటి వారికి ఉపయోగించే వైద్యాన్ని వీడి మీద ఉపయోగించాం. ఓ, ఏదైతేనే దీపక్ మామూలు మనిషి అయిపోయాడు. అది చాలు. అక్క, మందారానికి న్యాయం చేయాలన్నా వాడి మంచి మనసే వాడికిప్పుడు ఉపయోగపడింది. మందారం పూజలే వీడిని మామూలు మనిషిని చేశాయి. సరే సరే, త్వరగా రెడీ అవ్వండి. కోర్టుకి టైం అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. మావయ్య, ఆ, బాడీ అంతా హోనమైపోయింది. కోర్టుకి ఇంకోసారి వాయిదాకి వెళ్తాను. అవసరం లేదు శిష్య, ఆ ఔషధాన్ని వాడి చేత తాగించు. ఈ ఔషధం సేవిస్తే నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. ఇది సర్వరోగ నివారిణి. తాగు నాయనా. తాగరా? తాగమంటున్నారుగా. తాగు. తాగండి. దీపక్, అది తాగరా త్వరగా. తాగరా దీపక్, తాగు. త్వరగా తాగు. తాగు. త్వరగా తాగండి. నొప్పులన్నీ తగ్గిపోతాయి. తాగు. చేదుగా ఉంది. ఇది ఎలా తాగాలి? మానవ శరీరానికి మేలు చేసేవన్నీ చేదుగాను, కీడు చేసేవన్నీ తీయగాను ఉంటాయి. ఈ చేదు నీకు మంచే చేస్తుంది. తాగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.